అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, మన పవిత్ర భారతదేశంలో మన హైందవ సోదరులు చాలా మంది చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేయడం జరుగుతుంది. మరి ఇది మంచిదేనా లేదా శాస్త్రాల్లో ఉన్న విషయమా? ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సోదర మహాశర. విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో పూర్వకాలంలో గడిచిన ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ముసలివాడై చావు సమీపించినప్పుడు తన కుమారులను పిలిచి, ఓ నా కుమారులారా, నా ఒక కోరిక ఉంది, నేను చనిపోయిన తర్వాత ఆ కోరిక మీరు నెరవేర్చండి అని కోరుకోవడం జరిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చి బూడిద చేసి గాలిలో ఎగరవేయండి, ఆ బూడిదలను నీటిలో కలిపి వేయండి, పర్వతాలలో అక్కడక్కడ చెల్లాచెదురుగా వేయండి అని చెప్తాడన్న. ఆ విధంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని కుమారులు తన తండ్రి చెప్పిన విధంగానే చేయడం జరిగింది. ఆ విధంగా ఆ వ్యక్తి దైవం వద్ద హాజరైనప్పుడు, ఓ ఫలానా వ్యక్తి, నువ్వు నీ కుమారులకు ఈ విధంగా ఎందుకు నువ్వు ఆదేశించావు, ఆజ్ఞాపించావు అని అంటే, ఓ దైవమా, నీవెక్కడ నా తప్పులను నా కర్మలను తూచి నన్ను ఎక్కడ శిక్షిస్తావు అనే భయం కారణంగా నేను ఈ విధంగా నా సంతానానికి చెప్పడం జరిగింది అని తెలియజేయడం జరుగుతుంది. అంటే మనిషిలో ఈ భక్తి భావన ఏదైతే ఉందో, నేను చేసే కర్మలు నమోదు అవుతున్నాయి, దీనికి ఒక అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ, నేను చేసిన కర్మలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అనే భావన ఏదైతే ఉందో అతన్ని వివశుణ్ణి చేసేసింది. అతని విశ్వాసం ప్రకారము, అతని తెలివితేటల ప్రకారము, నేను ఈ విధంగా బూడిద అయిపోతే నన్ను తిరిగి లేపి ప్రశ్నించడం జరగదు అని అతను భావించాడు. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము సర్వశక్తి మంతుడు కాబట్టి, సకల బలహీనతలకు అతీతుడు కాబట్టి, ఒకసారి సృష్టించిన తర్వాత రెండవసారి అతనికి జీవం పోయడము, తయారు చేయడము ఆ సర్వశక్తి మంతుడైన దైవానికి పెద్ద కష్టమేమీ కాదు. ఆ విధంగా అతని భయభక్తుల కారణంగా అతన్ని క్షమించి వేయడం జరిగిందని కూడా విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కానీ సోదర మహాశరా, ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారము మానవునికి మేము భూమిలో గౌరవం ప్రసాదించాము అన్నాడు. మరి మానవునికి గౌరవం ప్రసాదించిన తర్వాత అతను ఏ దేశానికి, ఏ ప్రాంతానికి, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా గాని, అతను జీవించి ఉన్నప్పుడు గాని, మరణించినప్పుడు గాని మన స్వహస్తాలతో, లేదా ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి కరెంటు మిషన్లు వేసి బూడిద చేయడం జరుగుతుంది. అంటే మన తోడుగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి మన మంచి కోసము మన సహవాసంలో జీవితం గడిపిన వ్యక్తిని ఇంత దారుణంగా దహించి వేయడము, కాల్చివేయడం అనేది మానవత్వానికి శోభించదు. అందుకోసమే మన దగ్గర విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తాళాలు వేసి బీరువాలో భద్రపరుచుకుంటాం. అందుకోసమే దైవము ఇహలోకంలో గౌరవాన్ని ప్రసాదించాడు కాబట్టి, ఏ విధంగా అయితే అతను జీవించి ఉన్నప్పుడు గౌరవించడము కనీస అర్హత అవుతుందో, కనీస బాధ్యత అవుతుందో, అదే విధంగా అదే గౌరవంతో అతను చనిపోయిన తర్వాత కూడా అతను మంచివాడైనప్పటికీ, చెడ్డవాడైనప్పటికీ అతనికి గౌరవ మర్యాదలతో మోసుకొని వెళ్ళి సభ్యత సంస్కారాలతో ప్రార్థన చేసి, అందుకోసమే ఒక హదీసులో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరి జనాజా నమాజులో 40 మంది పాల్గొంటారో అతనికి క్షమాపణ జరుగుతుంది, అతనికి దేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగానైతే మనము ఒక ప్రాణం పురుడు పోసుకొని పుట్టడం జరుగుతుందో, ఏ విధంగానైతే ఒక అబ్బాయి పుట్టిన తర్వాత మనం సంతోషాన్ని వ్యక్తపరుస్తామో, అదే గౌరవ మర్యాదలతో మనము అతని జీవితం అంతమైపోయిన తర్వాత అతని గృహం వరకు చేరవేయాలి. అంటే ఈ విధంగా మానవుడు జీవించి ఉన్నప్పటికీ, మరణించినప్పటికీ అతను గౌరవానికి అర్హుడు. కానీ పూర్వకాలం మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చనిపోయినాడంటే అతని అడవిలో తీసుకెళ్లి 2-3 బండ్ల కట్టెలు వేసి, డీజిల్ పైన వేసి, ఆ శవం ముడుచుకుంటూ ఉంటే, లేస్తూ ఉంటే పెద్ద పెద్ద దిమ్మెలతో, కట్టెలతో కొట్టడము చాలా ఘోరమైన, నీచమైన కార్యంగా మనము చూసిన వారందరికీ తెలుసు. అందుకోసము ఏ విధంగానైతే విలువైన వస్తువులను మనం భద్రపరుచుకుంటామో, అదే విధంగా మన గౌరవనీయుల పెద్దలు ఎవరైతే చనిపోతారో, స్వర్గస్థులైతారో, వారి కర్మలు ఏవైతే ఉన్నాయో వారు అనుభవిస్తారు కాబట్టి. కానీ మన బాధ్యత ఏమిటి అంటే వాళ్లకు గౌరవప్రదంగా తీసుకొని పోయి పూడ్చిపెట్టి రావాలి. మరి ఎవరైతే నీతి విలువలు తెలిసిన వారైతే ఎవరైతే ఉన్నారో
ఆధ్యాత్మిక ధార్మిక విషయాలు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, గ్రంథ జ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, మహనీయుల బోధనలు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, మనం చేసే కర్మలు ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉంటే వాటిని మనం నిరంతరం తరతరాలుగా పాటించడంలో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మన పూర్వీకులు చేసిన కర్మలు ఆచారాలు అవి తప్పుగా ఉంటే మనం వాటి నుంచి దూరం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయానికి సంబంధించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో సాధ్యం కాదు కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని దేవాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.